అందరికి నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. టెస్ట్ క్రికెట్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పి తీసుకొచ్చింది. సో ఇప్పటి వరకు 3 సీజన్లు అయిపోయాయి, 4వ సీజన్ నడుస్తుంది. ఫస్ట్ సీజన్లో న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ ఆఫ్రికా విన్నర్గా నిలిచారు. ఇండియా 2 టైమ్స్ ఫైనల్కి వెళ్ళినా కానీ ఓడిపోయింది, గెలవలేకపోయింది. సో ఇప్పుడు ఏదైతే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూస్తున్నామో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ గతంలో కూడా జరిగింది. కాకపోతే అది ఏషియన్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పి జరిగింది అనమాట. 2 సీజన్స్ జరిగింది, తర్వాత ఆపేశారు. ఇప్పుడు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. 1998 అండ్ 1999లో ఏషియన్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పి కండక్ట్ చేశారు. ఫస్ట్ టైము ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ ఆడాయి అనమాట. 3 దేశాలు ఆడాయి, 4 దేశాల్లో ఆడరు. 4వ దేశం వచ్చేసి బంగ్లాదేశ్. కాకపోతే బంగ్లాదేశ్కి అప్పటికి టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే టెస్ట్ హోదా రాలేదు కాబట్టి బంగ్లాదేశ్ ఆడలేదు. కాకపోతే బంగ్లాదేశ్లో మాత్రం మ్యాచ్ జరిగింది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ శ్రీలంక పాకిస్తాన్ జరిగింది. పాకిస్తాన్ 47 రన్స్తోని ఇండియా మీద విన్ అయింది. అది ఈడెన్ గార్డెన్లో జరిగింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ ఇండియా జరిగింది. అది మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అది కూడా డ్రా అయింది. పాకిస్తాన్ 1 విన్నుతో, శ్రీలంక 2 డ్రాలు ఉండడం వల్ల ఫైనల్కు పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక వెళ్ళింది. ఫైనల్లో పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. పాకిస్తాన్ అద్భుతంగా ఆడడంతో శ్రీలంక చాలా దారుణంగా ఓడిపోయింది. ఫైనల్లో మన వాసిం అక్రమ్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. ఫైనల్లోనే కాదు, దానికంటే ముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కూడా వాసిం అక్రమ్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. టెస్టుల్లో ఇది రేర్ ఫీట్ అని చెప్పాలి. ఫస్ట్ ఎడిషన్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి మహిళా జయవర్ధనే, హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి వాసిం అక్రమ్. అండ్ రెండో సీజన్ వచ్చేసి ఇప్పుడు 4 దేశాలు ఉన్నాయి. కాకపోతే ఆ 4 దేశాలు మళ్ళీ 3 దేశాలు అయ్యాయి. దాని గురించి కూడా తెలుసుకుందాం. సెకండ్ సీజన్ వచ్చేసి 2001, 2002లో జరిగింది. మ్యాచెస్ వచ్చేసి అంటే పార్టిసిపెంట్స్ వచ్చేసి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇండియా ఆడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఫైనల్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ మన బీసీసీఐకి పర్మిషన్ ఇవ్వలేదు ఇండియా పాకిస్తాన్ వెళ్ళి ఆడడానికి, పాకిస్తాన్తో ఆడడానికి. సో ఇండియా ట్రై చేసింది. ఇప్పుడున్నంత స్ట్రాంగ్గా బీసీసీఐ అప్పుడు లేదు. సో ఇండియా ట్రై చేసింది లైక్ వెన్యూని శ్రీలంకకు కానీ బంగ్లాదేశ్కి కానీ మార్చాలని చెప్పి. కాకపోతే అది కుదరలేదు. సో దాంతో ఇండియా ఆడలేదన్నమాట ఆ సీజను. సో అందులో శ్రీలంక ఛాంపియన్ అయింది, పాకిస్తాన్ మీద గెలిచింది అనమాట. సో ఆ సీజన్లో మన సంగకర వచ్చేసి హైయెస్ట్ స్కోరరు అండ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చేసి హైయెస్ట్ వికెట్ టేకరు. ఇండియా ఆడకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. ఆ తర్వాత ఇంకా ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనేది దీన్ని కంటిన్యూ చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న రైవల్రీలు, ఒకరు ఆడడం ఒకరు ఆడకపోవడం. సో దానివల్ల ఇంకా దాన్ని క్యాన్సిల్ చేసింది. కాకపోతే అది కొనసాగి ఉంటే బాగుండేది, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఇంకా బాగుండేది అనమాట. మీరు కనుక ఈ విషయాన్ని ఫస్ట్ టైం వినుంటే లైక్ కానీ కామెంట్ కానీ చేయండి.